తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో ఏడుకొండలకు తరలి వస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల కోసం పోటీ పడుతున్నారు భక్తులు. కాలిబాటలోనూ భక్తుల రద్దీ కనిపిస్తుంది. తిరుపతి ఐ న్యూస్ ప్రతినిధి గోపినాథ్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నేపథ్యంలో తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడం, ఒకసారిగా మొన్న ఈ మధ్య కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది, స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. సో మొత్తం మీద తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు, భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి టోకన్స్ తీసుకొని వెళ్తున్నారు. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, అంటే అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి. ఎక్కడి నుంచి వచ్చారు? రాజస్థాన్ టికెట్స్ చూపించండి. అభిషేక్. ఓకే, రేపు టుమారో 11 AM వీళ్ళు చూడొచ్చు. అంటే ఇప్పుడు టోకన్స్ తీసుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకి వీళ్ళకందరికీ కూడా దర్శన టికెట్లన్నీ కూడా కేటాయింపులు రావడం జరిగింది. మీరు కూడా అంతేనమ్మా? రాజస్థాన్ నుంచి? రాజస్థాన్ అజ్మేర్. ఓకే, మీరు? రాజస్థాన్ అజ్మేర్. ఓకే, టోకన్స్ దొరికాయి వీళ్ళకందరికీ కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రాజస్థాన్ అజ్మేర్ పుష్కర్. ఓకే, మీరు చూపించండి టోకన్. రాజస్థాన్ అజ్మేర్ పుష్కర్. ఓకే ఓకే అమ్మా. సో వీళ్ళందరూ కూడా రాజస్థాన్ నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చాము. కడప. మీకు అంతేనా టోకన్? వీళ్ళు చూడండి, చక్కగా నీట్గా వీళ్ళకందరికీ కూడా దర్శన టికెట్లు అన్నీ కూడా రేపు ఉదయం 11 గంటలకు రావడం జరిగింది. సో మొత్తం మీద టీటీడీ అధికారులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్కులాట్లకి ఆస్కారం కాకుండా వీళ్ళకందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? తమిళనాడు. తమిళనాడు. ఓకే, ఎన్నింటికి వచ్చిన దర్శనం రేపు? తెల్లవారి 4కి 11 మణికి. హైదరాబాద్ నుండి వచ్చాము. ఎందుకంటే సంక్రాంతి పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇక్కడికి వచ్చి ఆ టోకన్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నారు. సో ఆ టోకన్స్ ఇచ్చే సందర్భంలో కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము చింతామణి. ఎన్నింటికి వచ్చిన దర్శనం? 11కి వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ కూడా టోకన్స్ తీసుకొని వెళ్తున్నారు. రేపు ఉదయం స్వామి దర్శనం చేసుకుంటారు. దాని తర్వాత ఆల్రెడీ తిరుమలలో టీటీడీ ఇప్పటికే కొన్ని రకాల చర్యలు తీసుకుని ఇలాంటి రద్దీ సమయాల్లో ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్కిసలాట ఆస్కారం లేకుండా ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది టీటీడీ అధికారులకు సంబంధించి. ఎందుకంటే సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏ విధంగా పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాలు ఏ విధంగా వాళ్ళు పెద్ద ఎత్తున పండుగలు చేసుకుంటారో వాళ్ళు కూడా నేరుగా తిరుమలకు వచ్చి, అలాంటి వారు కూడా తిరుమలకు వచ్చి స్వామి దర్శనం చేసుకొని కూడా ఇక్కడి నుంచి కూడా తిరిగి ప్రయాణం అవుతూ ఉంటారు. అందువల్లనే ఇంత పెద్ద ఎత్తున రద్దీ పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది శ్రీవారి సేవకులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని లైన్లు ఎక్కడ కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా క్యూ లైన్స్ అన్నింటినీ కూడా రన్ చేస్తున్నారు. సో మొత్తం మీద సంక్రాంతి పర్వదిన సందర్భంగా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో కాలిబాట భక్తులు కావచ్చు, అదేవిధంగానే జాగ్రత్తగా తీసుకొని తిరుమలకి వెళ్ళాలంటున్నారు. అదేవిధంగా ఎందుకంటే తిరుమలకి సంబంధించి శ్రీవారి మెట్టు మార్గం, ఇట్లా కాలిబాట మార్గాల్లో చిరుతల సంఖ్య కూడా ఉన్నాయి. కాబట్టి భక్తులకు సంబంధించి కూడా గుంపులుగా వెళ్ళాలంటూ కూడా టీటీడీ చెప్తుంది. మరోవైపు తిరుమలలో కూడా ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా, ఎందుకంటే మొన్న ఈ మధ్య వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ రకంగా క్యూలైన్స్ మేనేజ్మెంట్ రన్ చేశారో అదే స్థాయిలోనే ఇప్పుడు కూడా ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో టోకన్స్ తీసుకున్న భక్తులకు అందరికీ కూడా 10-15 గంటల తర్వాత వాళ్ళకి, అంటే మరుసటి రోజు దర్శనం ఇస్తున్నారు. కాబట్టి ఆ రకంగా